హలో హాయ్ నమస్తే. నేను మీ సురేష్ గౌడ్. నయీం ఆక్రమించిన ఆస్తులపై సిట్ విచారణ జరిపించి వెంటనే ఆ భూములను యాదాద్రి జిల్లాలోని నిరుపేదలకు పంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు గౌడ్ డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణం మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములలో నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్ తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ఒకరోజు ఉపవాస దీక్షకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు సోమన సబిత, సిపిఐ భువనగిరి పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అభిలాష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, పట్టణ సహాయ కార్యదర్శి చింతల మల్లేశం, ఉడత రాఘవులు, చింతల పెంటయ్య, చిక్క భిక్షపతి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మిగులు భూముల విషయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేశాం. ప్రధానమైనది ఏంటంటే కామ్రేడ్ ఏషాల అశోక్ గారు యాదాద్రి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యులు వారు ఒక రోజు ఉపవాసం అంటే ఉదయం 10 నుంచి 5 గంటల వరకు తన ఉపవాస దీక్ష నిర్వహించాలని కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది. సందర్భం ఏంటంటే చాలా ఒక 6 మాసాలుగా మన భువనగిరి మండలంలో ఉండబడినటువంటి పట్టణంలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు పేదలకు ఇంటి నివేశ స్థలాలను ఇల్లు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ ఒక 6 మాసాలుగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నది. భువనగిరి పట్టణంలో 2000 మంది అర్హులు ఉన్నారు అని ప్రభుత్వం నిర్ణయం చేసి లిస్టులు తయారు చేసినారు. వాళ్ళ అర్హుల జాబితా ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అర్హుల జాబితా అందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, నివేశ స్థలాలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ దాన్ని డిమాండ్ చేస్తున్నది. భువనగిరి పట్టణంలో 2000 మంది ఉండడం అంటే ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళు కిరాయిళ్ళల్లో ఉంటున్నారు, కిరాయిలు కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, ఇంటి బిల్లు కడుతున్నారు, నీళ్ళ బిల్లు కడుతున్నారు. ఆ బిల్లులు కట్టడానికే వాళ్ళ సంపాదన అంతా వాళ్ళకే పోతున్నారు, ఆ ఇంటి యజమానికి పోతున్నారు. వీళ్ళకేం మిగలటం లేదు. అంటే బతకడమే చాలా కష్టంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఆ రకంగా చూసినప్పుడు ఏదైతుందో ఆ 2000 మందికి ఇవ్వడానికి హుస్సేనాబాద్ పోయేటువంటి దారిలోనే ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి వాళ్ళందరికీ కూడా 150 గజాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్. పోయినసారి ఏదైతుందో శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చినాం, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దృష్టి తీసుకొచ్చినాం. ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఇస్తానంటుండు, అందరికి స్థలాలు ఇస్తా అంటున్నాడు. ఆయన మేనిఫెస్టోలో లేని వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి తప్పకుండా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే బొమ్మాయిపల్లిలో కూడా 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో పోరాటాల ఫలితంగా అందరికి పట్టాలు వచ్చినాయి. వాళ్ళకు లేఅవుట్ చేసి వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు ప్లాట్లు జాగాలు ఇచ్చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే మీరే ఇల్లు ఇవ్వండి, దాని మీద మేము ఆందోళన చేస్తున్నాం. బొమ్మాయిపల్లిలో 76 ఎకరాల భూమి ఉన్నది. మీ పత్రిక అన్నాపురంలో 76 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి ఖాళీగా ఉన్నది. అదేదో ఎంక్రోచ్మెంట్లో లేదు, లేకపోతే ఎవరో కబ్జాలో కూడా లేదు, ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి. 76 ఎకరాలు ఖాళీగా ఉన్నదాన్ని ఆ గ్రామంలో అక్కడ సీనియర్ కామ్రేడ్ యాదగిరి గారు గుర్తించి అక్కడ ఉన్నదా లేదా అని మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర పాని తీసుకుంటే ఆ పానిలో ప్రభుత్వ భూమి ఉన్నదని నిర్ధారణ చేశారు. కాబట్టి అక్కడ 200 మంది ఇండ్లు లేనటువంటి వాళ్ళు, నిరుపేదలు, పూర్తిగా రోజువారీ కూలి చేసేటువంటి వాళ్ళంతా పోయి అక్కడ 200 మంది గుడిసెలు వేసుకున్నారు. గుడిసెలు వేసుకొని అక్కడ ఉండడానికి కరెంటు వగైరా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడు భువనగిరి సాధన సభ్యులు, ఆయన మీద పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకంటే భువనగిరి సమస్య మీదనే మాట్లాడుతున్నాం కాబట్టి భువనగిరి పట్టణం కానీ మండలం కానీ ఈ గ్రామాలు బస్సాపురంలో కూడా పట్టాలు వచ్చినాయి, కానీ ఆ పట్టాలు వచ్చిన వాళ్ళకు భూములు ప్లాట్లు ఇవ్వలేదు. ఈ రకంగా చూసినప్పుడు ఏదైతుందో భువనగిరి మండలం పట్టణంలో దాదాపు 5-6 ప్రాంతాలలో ఉండబడిన మిగులు భూములన్నీ కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పంచండి. అనిల్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. మేము చాలాసార్లు ఫోన్ చేశాను. ఏమండి అని అంటే ఎవరు పడితే వాళ్ళు గుడిసెలు వేస్తే ఎట్లనండి అని అంటాడు. అది ఆయన సొంత భూమికి ఇవ్వమంటలేము, లేకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఇవ్వమని మనమేమో అడగటం లేదు. ప్రభుత్వ భూమి మీ ప్రభుత్వమే అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది కాబట్టి తప్పకుండా ఇవ్వండి. అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఆయన రిప్రజెంటేషన్ చేసి
మీరు ఏదైతే ఉందో చేస్తే నీకే మంచి పేరు వస్తుంది, మీకే మిమ్మల్ని ప్రజలంతా గుర్తిస్తారు. మీరు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని గుర్తించరు, ప్రజలు మిమ్మల్ని దూరం పెడతారు. మిమ్మల్ని కాదని కూడా మేము ముఖ్యమంత్రి గారి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తాము. ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి, కలెక్టర్ గారి దగ్గర నుండి ఇళ్ల స్థలాలు ఎట్లా వంచరో మేము చూస్తాం దాని విషయం. కాబట్టి మీరు అనిల్ కుమార్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చాలాసార్లు ఫోన్ చేస్తే కూడా ఆయన ఫోన్ మీద సరిగ్గా జవాబు చెప్పకుండా, ఆయన కనీసం ఆఫీస్ రమ్మంటే ఆఫీస్ రాకుండా, లేకపోతే బొమ్మాయిపల్లిలో చేశాడు, హనుమాపురంలో చేసే ధర్నాకు రమ్మని కూడా పిలుపునిస్తే ఆ పిలుపు రాకుండా అక్కడ 200 మంది పోలీసులు వచ్చినారు. ఆ పోలీసు వాళ్ళు ఎందుకు బందోబస్తు వచ్చినారో మాకు తెలియదు. కాబట్టి ఏసీబీ గారు, గౌరవనీయులైన ఏసీబీ గారు మీరు ధర్నా చేసుకోమని అనుమతిస్తే బొమ్మాయిపల్లిలో ధర్నా చేశాం. ఈ రోజు నాడు కూడా ఈ భువనగిరి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇవే డిమాండ్ల మీద ఏదైతే నేను చెప్తున్నానో ఈ డిమాండ్ల మీద మేము ధర్నా నిరసన చేస్తున్నాం. అశోక్ గారు దానికి సంబంధించినటువంటి ఏషార్ అశోక్ జిల్లా కార్యవర్గ సభ్యుడు 10 గంటల నుంచి 5 గంటల వరకు ఏమి తినకుండా ఉపవాసం ఉండాలని నిర్ణయం చేస్తే ఆ దీక్షలో ఉంటుండే దానికి సంపూర్ణంగా కొన్ని వందల మంది లబ్ధిదారులు వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు. తహసీల్దార్ గారు ఇక్కడికి వచ్చి మెమోరాండం తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆయనది ఏం పోయిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి మెమోరాండం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటండి? ప్రజలు లేకుండా మీ ప్రభుత్వం ఉందా? మీరు ఉన్నారా? మీరు చదువుకొని తహసీల్దార్ అయినంత మాత్రాన ప్రజల దగ్గర రావద్దని మీ రేవంత్ రెడ్డి గారు చెప్పినారా? కానీ మెమోరాండం మేము బ్రతిలాడి ఇవి విలిపించుకొని మెమోరాండం ఇవ్వాలనే గత్యంతరం మాకు లేదు. మా ప్రతినిధి వెళ్తారు, అక్కడ ఒక మెమోరాండం ఇస్తారు. మేము తహసీల్దార్కు, కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఈ డిమాండ్ పరిశీలించండి. ఇచ్చిన కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకోవడం కాదు, మీరు పరిశీలించండి ఇవి న్యాయమైన డిమాండ్లా కాదా. మీరు న్యాయమైన డిమాండ్లు అయితే మీరు వెంటనే కలెక్టర్ గారికి ప్రతిపాదన చేయండి. కలెక్టర్ గారు ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తారు. అందరికి 150 గజాల ఇంటి నివేశ స్థలాలు వేయండి. నివేశ స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టించండి. అది మీకు ఒక గౌరవప్రదంగా మేము గౌరవిస్తారు ప్రజలు. మీరు అది చేయకపోతే ప్రజలు గౌరవించరు. మేము కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమస్యలు సాధన చేసేంత వరకు, అమలు జరిగేంత వరకు కూడా ఆందోళన జరుగుతాయి. ఇంకొక ప్రధానమైన విషయం ఏదైతే ఉందో నయీం అనే విషయం, మీ అందరు నయీం గారు ఇక్కడ చేసిన కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి కొన్ని దురాద విషయాలని కూడా మీ అందరూ కూడా తెలుసు. సిట్టులో ఆయన ఏదైతే ఉందో రైతుల భూములు లాక్కొని ఆయన రిజిస్ట్రేషన్లు చేసుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్లు చేసుకున్న భూములని కూడా రైతులకు ఇవ్వాలని మేము ఏదైతే ఉందో డిమాండ్ చేస్తున్నాం. పేద రైతులు ఉన్నారు, అలా వెంకరెడ్డి గారు కూడా భూమి ఉన్నది. ఆ భూమి సమస్య మీద కూడా ఏదైతే సిట్టు కింద నైము ఆక్ర ఏదైతే బలవంతంగా తీసుకున్న భూములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మీరు తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి ప్రాంతంలో లాక్కొని తీసుకున్న భూములని కూడా ప్రభుత్వం సిట్టులో ఉన్న కేసులని విచారించి మీరు వెంటనే రైతులకు ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో సిట్టు విషయంలో మేము మా రాష్ట్ర కార్యదర్శి గారు సిపిఐ శాసనసభ పక్ష నాయకుడు కూనమనేని సాంబశివరావు గారికి నేను లెటర్ రాశాను. ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారు లేఖ రాసినాడు. ఆయన వెంటనే సిట్టును విచారించి నిరుపేదలైన రైతుల భూములని కూడా సిట్టు కింద ఉన్నాయి, వాటి వెంటనే పరిష్కరించి భూములు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తర్వులు రాయడం జరిగింది. ఇవి ప్రజా సమస్యలు. ఈ ప్రజా సమస్యలు మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈ భువనగిరి ప్రాంతం మీద నిఘా పెట్టండి. ఈ భూములన్నీ కూడా వేల మందికి ఉపయోగపడేటువంటి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థలాలు ఆక్రమణ చేయకుండా, ఏదైతే దురాక్రమణ చేయకుండా ఉండడానికి పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్షను చేస్తున్న అశోక్ గారికి సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా వారి యొక్క కార్యక్రమాన్ని భవిష్యత్తులో సాధించేదాని కొరకు వారు సుదీర్ఘంగా పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను.